హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనిల్ కుమార్లే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించింది తెలంగాణ గవర్నమెంట్ 2 BHK హౌసింగ్ శాంక్షన్ లేబ్ లిస్ట్ అయితే మేము ముందుకు తీసుకురాబోతున్నాను. ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక మీరు మొదటి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మనం వీడియోలోకి వెళ్దాము. ఇంతకుముందు మనం ప్రీవియస్ మనము రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించి చూసాము, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి చూసాము. సో ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ కోసం గవర్నమెంట్ తెలంగాణ 2 BHK ఇళ్ళ కోసం ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో, సో మనం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించిన పటాన్ చెరువు నేమ్ లిస్ట్ అయితే శాంక్షన్ అయిన నేమ్ లిస్ట్ అయితే మేము తీసుకురాన్నాను. సో ఇది మనకి థర్డ్ ఫేజ్ 2 BHK ర్యాండమైజేషన్ GHMC లిమిటెడ్ ఇది. సో ఇందులో మనకి కింద మనం హైదరాబాద్ చూసాము, రంగారెడ్డి చూసాము, సో అదేవిధంగా మల్కాజ్గిరి కూడా చూసాము. నెక్స్ట్ వచ్చేసి మనము సంగారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించింది పటాన్ చెరువు ఒకటి లిస్ట్ ఉంది. సో ఆ లిస్టు ఎవరైతే పటాన్ చెరువులో మన సబ్స్క్రైబర్స్ ఉంటారో, ఎవరైతే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించిన మన సబ్స్క్రైబర్స్ ఉంటారో, సో వాళ్ళ కోసం వీడియో. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మేము మొదటి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఆలోచన చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాము. సో GHMC హౌసింగ్ అలాట్మెంట్ తెలంగాణ స్టేట్ కాన్స్టిట్యూన్సీ పటాన్ చెరువు. సో ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ కోసం పటాన్ చెరువులో నివాసం ఉంటూ ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేసుకున్నారో, సో వాళ్ళు శాంక్షన్ లిస్ట్ ఇది. వాళ్ళ సీరియల్ నెంబరు, అదేవిధంగా సీరియల్ నెంబర్, ఈమెయిల్, సీరియల్ నెంబర్, ID, అదేవిధంగా లబ్ధిదారుల యొక్క పేర్లు, సో వాళ్ళ మొబైల్ నెంబర్ కొంచెం హైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ ఆధార్ లాస్ట్ 4 డిజిట్స్, అదేవిధంగా కేటగిరీ, సో ఎవరైతే SC ST BC అదర్స్ ఎవరు ఉన్నారో, సో కేటగిరీకి సంబంధించిన ఈ 4-5 సీరియల్ నెంబర్స్ అయితే మేము ముందుకు తీసుకున్నాను. చూడండి, నేను వీడియో అయితే చాలా స్లోగా చేస్తున్నాను. సో చాలామంది నాకు వీడియో చాలా స్పీడ్ అవుతుంది అంటున్నారు. లేదు, స్లోగానే చేస్తున్నాను. సో సంగారెడ్డి డిస్టిక్లో ఎవరైతే నివాసం ఉంటూ పటాన్ చెరువులో నివాసం ఉంటూ వాళ్ళు ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేసుకున్నట్లయితే, సో వాళ్ళ శాంక్షన్ లిస్ట్ ఇది. మనం చెక్ చేసుకోండి. ఇక్కడ వాళ్ళ సీరియల్ నెంబరు, అదేవిధంగా వాళ్ళ నేమ్ లిస్ట్, వాళ్ళ పేర్లు, వాళ్ళ ఆధార్ నెంబరు, సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే పటాన్ చెరువులో నివాసం ఉంటున్నారో వాళ్ళకి మా ఛానల్ తరఫున ఇచ్చిన కంగ్రాచులేషన్స్. సో మన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరఫున ఇచ్చిన కంగ్రాచులేషన్స్. సో ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేస్తున్నారో సంగారెడ్డి డిస్ట్రిక్ట్కి సంబంధించింది, అదేవిధంగా పటాన్ చెరువులో నివాసం ఉంటున్నారో, సో వాళ్ళ లిస్ట్ ఇది. సో ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేస్తున్నారో సంగారెడ్డి డిస్ట్రిక్ట్కి సంబంధించింది, అదేవిధంగా పటాన్ చెరువులో నివాసం ఉంటున్నారో, సో వాళ్ళ లిస్ట్ ఇది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఎవరైతే మీరు ఏ ఏరియాల కింద మీరు వీడియో చూస్తున్నారో, సో కామెంట్ రూమ్లో తెలియజేసినట్లయితే నెక్స్ట్ ఆ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా సో మీరు కామెంట్ రూమ్లో తెలియచేయండి. ముందుగా మీరు నా ఛానల్లోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేస్తున్నారో, లేదంటే తెలంగాణకు మన రేషన్ కార్డ్ సంబంధించిన అప్డేట్స్ గురించి కానివ్వండి, సో గవర్నమెంట్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మేము ముందుకు తీసుకున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మేము మొదటి చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇందులో మనకి టోటల్గా మనకి శాంక్షన్ లిస్ట్ వచ్చేసి 500 పీపుల్స్ అయితే ఉన్నారు. సో అందులో ఇది టోటల్ శాంక్షన్ లిస్ట్ ఇది. పటాన్ చెరువు డిస్ట్రిక్ట్ సంబంధించింది, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించింది, పటాన్ చెరువు సిటీకి సంబంధించిన లిస్ట్ ఇది. సో ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేసుకున్నారో ఈ విధంగా మీ లిస్ట్, మీ కేటగిరీ, మీ మొబైల్ నెంబర్, మీ అప్లికేషన్ యొక్క స్టేటస్ మీరు తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మేము చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.